భాస్కర్, దుల్కర్ సల్మాన్ ఓ మిడిల్ క్లాస్. అతనికి భార్య సుమతి, మీనాక్షి చౌదరి తో పాటు ఓ తమ్ముడు, ఓ చెల్లి, ఓ తండ్రి ఉంటారు. అంతేకాదు భాస్కర్ కు ఓ కొడుకు కార్తీక్ ఉంటాడు. తన ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవాలి అనుకునే భాస్కర్ కు ఆర్థిక పరిస్థితుల వల్ల ఎన్నో సమస్యలు వస్తుంటాయి. అంతేకాదు ఎంతో నిజాయితీగా పనిచేసిన బ్యాంకులో ప్రమోషన్ కూడా రాదు. దీంతో తన ఫ్యామిలీ కోసం తన బ్యాంకులోనే దొంగతనం చేసి ఒక చిన్న ఇల్లీగల్ బిజినెస్ చేస్తాడు. ఆ ఘటనతో మొత్తం భాస్కర్ లైఫ్ మారిపోతుంది. అసలు భాస్కర్ చేసిన ఆ పని ఏంటి, ఆ తర్వాత అతని జీవితం ఎలా మారిందనేది మిగతా కథ. ఈ సినిమాలో దుల్కర్ తన నటనతో కేక పెట్టించారు. దీనికి సరైన కథ కూడా యాడ్ అవ్వడంతో మంచి క్యూ వస్తుంది. సినిమాలో కొన్ని ఊహించని ట్విస్ట్లు, క్లైమాక్స్ మంచి కిక్ ను ఇస్తాయి. ఇక వీటితో పాటుగా దుల్కర్ పాత్ర వేసే ఎత్తుగడలు, అతను చేసే మైండ్ గేమ్స్ వావ్ అనిపిస్తాయి. ముఖ్యంగా దర్శకుడు వెంకీ కేక పెట్టించాడు తన టేకింగ్ తో అని చెప్పాలి. అయితే అక్కడక్కడా ఇలాంటి సీన్స్ ఎప్పుడో చూసామే అని ఫీల్ కలుగుతుంది. కథనంలో కొత్తమే ఉండదు. కొన్ని సీన్స్ లో మనకు స్కామ్ 1992 సిరీస్ షేడ్స్ కనిపిస్తాయి. కథతో పాటు ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ ది వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. తన నటనతో వావ్ అనిపించారు. అంతేకాదు ఈ సినిమాలో ఆయన పాత్రను తీర్చిదిద్దిన విధానం అదిరిపోయింది. మిడిల్ క్లాస్ బ్యాంక్ ఎంప్లాయ్ ఎంత నెమ్మదిగా కనిపిస్తాడో చూపించారు. అంతేకాదు బాగా డబ్బు వస్తే ఎలా ఉంటారో అనే పాత్రలో కూడా తన నటనతో కేక పెట్టించారు. ఇక దుల్కర్ సహా మీనాక్షి తన రోల్లో బాగా చేసింది. మిగతా పాత్రల్లో నటించిన రాంకీ, టిన్ను ఆనంద్, సాయి కుమార్, రిత్విక్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.